హాయ్ అండి. ఈరోజు ఈజీగా ఇంట్లోనే మిక్చర్ తయారు చేస్తున్నా. మనం స్వీట్ బండి మీద అలా కొనుక్కుంటాం కదా, అలాగా. ఇప్పుడైతే కాంప్లెక్స్ తీసుకొని నూనె బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి ఈ విధంగా దేవుకోవాలన్నీ. ఇప్పుడు అటుకులు కూడా ఇంతే, తతిమ అటుకులు కూడా ఈ విధంగా వేపి పక్కన పెట్టేసుకోవాలి. అటుకులన్నీ ఈ విధంగా వేపేసినాక ఇప్పుడైతే శనగపప్పు తీసుకున్నా, ఒక కప్పు, సగం కప్పు తీసుకున్నా. ఇవి కూడా బాగా వేయించుకున్నాక ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇవి కూడా బాగా రోస్ట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జారా తీసుకొని కారం, సాల్ట్, వెల్లుల్లిపాయలు ఇట్లా కోర్సుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటాయి. ఎక్కువగా నలగనివ్వకూడదు. ఇప్పుడు అటుకులు, వేపి పెట్టుకున్న కాంప్లెక్స్, శనక్కాయ గుండ్లు, శనగపప్పు, ఫస్ట్గా వేపి పెట్టుకున్న చక్రాలు తీసుకున్నానండి. చక్రాలు వీడియో ఇందులో పెట్టలేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. అలాగే చాలా బాగా మిక్చరు స్వీట్ బండి మీద తీసుకున్నట్టుగా ఇంట్లోనే తక్కువ కాస్ట్తో ఎక్కువ మిక్చర్ తయారు చేసుకోవచ్చు. ఇవైతే నేను మా పాప కాస్ట్లకు తయారు చేశాను. 15 రోజుల పాటు ఈజీగా తినొచ్చు. మూత పెట్టుకుంటే మెత్తబడవు అసలు. చూడండి, మన మిక్చర్ చాలా బాగా వచ్చాయి. అంతే. మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.